ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని కాంక్రీట్ మిల్లర్లు ఇటు భవన నిర్మాణ కార్మికులైతే ముట్టడించారు. ఆర్టీఓ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లారు. రేవంత్ ప్రభుత్వం ఆర్టీఓ అధికారులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున కూడా నినాదాలు హోరెత్తించారు. ఆర్టీఓ అధికారులు పోలీసులు మిక్సర్స్ యంత్రాలపై భారీగా జరిమానాలు వేస్తున్న నేపథ్యంలో ఇటు పెద్ద ఎత్తున అయితే నిరసనకు దిగారు. అయితే ఒక్కో మిక్సర్ పై 24,000 రూపాయల ఫైన్ వేస్తున్నట్లుగా వాపోయారు మిల్లర్లు. టార్గెట్ల కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తూ భారీగా జరిమానాలు వేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంక్రీట్ మిల్లర్లు భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతీయొద్దంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, ఇప్పుడు అక్కడ ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని అయితే కాంక్రీట్ మిల్లర్లు భవన నిర్మాణ కార్మికులు అయితే ముట్టడించారు. అండ్ ఫైనల్లీ అక్కడ కాంక్రీట్ మిల్లర్ల అసలు డిమాండ్ ఏంటి, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సంజన, ప్రధానంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇటు కాంక్రీట్ మిల్లర్లంతా కూడా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉన్నటువంటి గేట్లన్నీ కూడా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు కాంక్రీట్ మిల్లర్లకు సంబంధించినటువంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అటు పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు వాటిని సీజ్ చేసి ఇటు భారీ ఎత్తున ఫైన్లు వేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులంతా కూడా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉంది. దాదాపు 18,000 నుంచి 25,000 వరకు ఫైన్లు వేస్తుండటంతో తమ పొట్టగూటికి పనిచేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోతున్నాయని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా పోలీసులు కూడా లేకపోవడంతో ఒక్కసారిగా భవన నిర్మాణ కార్మికులు లోపలికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం వద్ద భారీగా చేరుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులంతా కూడా బైఠాయించినటువంటి సిచ్యువేషన్. పోలీసులు కూడా కట్టడి చేయలేకపోయారు. గేట్లన్నీ కూడా బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి వాళ్ళ ధర్నాను కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పోలీసులతో పాటు ఇటు రవాణా శాఖ అధికారుల వేధింపులు కట్టడి చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే 25,000 ఫైన్లు వేస్తూ కనీసం రోజువారీ వచ్చేటువంటి 1,000 రూపాయలు కూడా తమకు దక్కనివ్వకుండా ఇటు ఆర్టీఓ అధికారులు పెద్ద ఎత్తున ఫైన్లు వేస్తున్నారు. టార్గెట్ల పేరుతో ఇటు ఉన్నటువంటి మిల్లర్లు, కాంక్రీట్ మిల్లర్లతో పాటు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది భవన నిర్మాణ కార్మికులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు మీరు ఇక్కడ ధర్నా చేపడుతుంటారు? మీ డిమాండ్ ఏంటి? ఆర్టీఓలు మేము పొద్దున నైట్ కష్టపడితే ఫైన్ల పేరు మీద మా డబ్బులన్నీ తీసుకుంటున్నారు. మేము పొద్దుగాల 3 నుంచి సాయంత్రం 10-11 వరకు రోజు కష్టపడుతున్నాం. ఫైన్లు ఉన్నాం, మాకు రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, ఇన్సూరెన్స్ కడుతున్నాం, రోడ్ పర్మిట్ ఉంది, అన్ని చేయంగా కూడా మాకు మిల్లర్లు ఉంటాయి. కొద్దిగా ట్రాక్టర్ మొత్తం క్లియర్ చేస్తాం. మిల్లర్లు ఎంకిలో ఉన్నాయని మీ డబ్బాలు ఇంత పొడుగు ఉన్నాయి, మీది ఇంత పొడుగు పోతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుందని మూలుతో ఛానల్ ఏం చేస్తున్నారు. ఇవి అంటే 1,500 అంటే 5,000, 2,000, ఆర్టీఓలు పట్టుకుంటే 20,000, 30,000, ఏ దానికైనా దానికి ఇట్లా రోడ్డుకి ఎక్కిందంటే మమ్మల్ని అంత చిన్న చూపులు చూస్తున్నారు. అంతా ఏది చేసినా పొద్దుగాల 3 నుంచి నైట్ 11 వరకు కష్టపడిన సొమ్ము మొత్తం ఆర్టీఓల చేతిలో పెట్టాల్సి వస్తుంది ఈ ఫైన్ల పేరు మీద. మా బండ్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి కదా, మా బండ్లను అటు పట్టుకోదు. అది మీరు కరెక్ట్ టైంకి ఏ టైంకి పోవాలో ఆ టైం చెప్పండి, ఆ టైంకి పోతాం. కానీ ఏ టైం పెట్టకుండా ఏం చేయకుండా ఎప్పుడు పంట పట్టుకొని మొత్తం డబ్బులు తీసేసుకుంటారు. మొత్తం మేము సంపాదించేది రోజు 2,000 అట్లా వస్తే వీళ్ళే 1,500 తీసుకుంటారు. మేము ఇంట్లో పైన పిల్లలు ఏం తాగాలి సార్ మేము? అందుకనే అవి మొత్తం పైన ఛానల్ లేకుండా చేయాలి. మా బండ్లు రోడ్డు మీద తిరిగే తట్టు ఉండాలని. ఎంతమందికి ఇబ్బంది అవుతుంది? ఎంతమంది ఉంటారు మీ భవన నిర్మాణ కార్మికులు? ఉదయం 5 గంటలకు 4 గంటలకు లేచిపోతాం, ట్రాఫిక్ భయపడి కూడా. ఆ విధంగా చేస్తున్నా కూడా రాత్రి 3 గంటలకు వచ్చి 10,000, 20,000, 30,000 ఎంతో కష్టపడి మేము పొద్దుగాల 5 గంటలకు 6 గంటలకు లేచి మేము రాత్రి పగులు ఎంత తిప్పలు పడుతున్నాం మాకు తెలుసు సార్. వాళ్ళు 30,000, 40,000 చాలానో రాసి ఆ విధంగా మా ఇబ్బంది పెడితే మేము ఎన్నోసార్లు ఆఫీస్ కార్డు కోసం మనం ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం. ఈ రోజు మాకు తక్షణమే మాకు ఏదో ఒకటి అమలు చేయాలి. అమలు చేయని రేపు పొద్దుగాల అవసరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలియజేస్తామని మేము తెలుపుతున్నాం. ఏంది మీ డిమాండ్ ఏంటి? ఎందుకు ఇబ్బంది అవుతుంది మీకు? ఎంత ఫైన్లు వేస్తున్నారు? ఏమంటున్నారు పోలీసులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కాబట్టి మాకు ఫైన్లు వేస్తాం. మేము కష్టపడి తెల్లారు కష్టపడితే ఆ 10 రూపాయలు కూడా మాకు దోసుకుంటారు ట్రాఫిక్ పోలీసులు.
అది సార్ మాకు కావాల్సింది. ఇక్కడ మీరు ఎక్కడ పని చేస్తారు మీరు అంతే? మిల్లర్ వరకు తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం ఎక్కడైనా మొత్తం ఈ రోజు ఇంతటితో మాత్రం ఈ రోజు కానీ మాకు పరిష్కారం లేకపోతే రేపు పొద్దుగాల ఇంకా ఎంత దూరం అయినా మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిరసన చేస్తాం. మేము వచ్చి ఇక ఎన్నోసార్లు ఇక్కడ కలవడం జరిగింది కలవనీయలేదు. మాకేం అసలు ఎలవ్ చేస్తలేరు. అందుకే ఇలాంటి రేపు తక్షణమే మాకేమంటే మాకు ఒక హామీ ఇవ్వాలి అని మేము గవర్నమెంట్ ని కమిషనర్ సార్ గారిని కోరుతున్నాం. మొత్తం ఎట్లా ఇబ్బంది అవుతుంది మీకు? అంటే మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఎంతమంది ఉంటారు? మీ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కాంక్రీట్ బిల్లర్లు కావచ్చు, మీ లేబర్ చాలా వరకు పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? రవాణా శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎంత ఫైన్ లేదు? అదే సార్, పొద్దుగాల పూట మేము 4:30కి లేస్తాం. 4:30కి నో ఎంట్రీ టైంలో కూడా వచ్చినా కానీ ఏమవుతుందంటే ఒకవేళ మనం 5,000, 6,000, 7,000 రూపాయలు చాలా నేస్తారు సార్. అన్ని డాక్యుమెంట్ ఉన్నామని చాలా నేస్తారు. ఇంకా టోషన్ మిల్లర్ ఎందుకు ఉంది, లిఫ్ట్ ఎందుకు ఉంది అన్న దౌర్జన్యంగా చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు సార్. మా ఇబ్బందులు అదే సార్, మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చినాం సార్. ఎట్లా ఇబ్బంది అవుతుంది మీకు? ఏమంటున్నారు? ఎంత ఫైన్లు వేస్తున్నారు? రోజువారీగా మీకు ఎంత కూలి వస్తుంది? ఎట్లా ఇబ్బంది చేస్తున్నారు? ఎంత వస్తుంది సార్? వంద గదాలకు వేస్తే 13-14 వేలు వేస్తారు. ఒక మనిషికి వచ్చేసి 1000 రూపాయలు కూలి ఇవ్వాలి, 1000-1100 అట్లా ఇవ్వాలి. దానివల్ల మేము 10 మందిని 12 మందిని కూలని తోలుకోవాలి. చేసుకుంటూ పోతుంటే ట్యూషన్ తొలగించుకొని పోతుంటే మధ్యలో ఫైన్లు రాస్తున్నారు. ఎందుకంటే అవి రోడ్ ట్యాక్సీలు లేవని, అవి లేవని, ఇవి లేవని రాస్తున్నారు సార్ వాళ్ళు. దాని మీద ఏమన్నా మాట్లాడదామని వచ్చినాం సార్ మేము. అంతే. ఏంది ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఎందుకు ఇంతమంది ఈ రోజు కార్యాలయం ఇటు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు? మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఏమంటున్నారు? మా ట్రాక్టర్లు పట్టుకుని సార్, ట్రాక్టర్లు ఆటోలు పట్టుకొని లోపలేస్తారు. ఎందుకు ఏదో ట్యాక్సీ లేదు, పర్మిషన్ లేదు అది అని ఆటోలు మాట్లాడి లోపల పడేస్తారు బండి. అదే సార్. మొత్తం ఎంత ఫైన్లు వేస్తున్నారు? ఎంతమంది ఉంటారు మీ భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది? మొత్తం గిరెట్ ఏరియాలో 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఉన్నారు. 5,000 మిల్లర్లు ఉన్నా పట్టుకొని పైన వేస్తారు. అది ప్రాబ్లం. ఏం లేదు సార్, ఆర్టీఓల సమస్య. మాకు 20 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు కడుతున్నాం సార్ మేము ఫైన్లు. ఏడుకెళ్ళి కట్టాలి మేము? వచ్చేటు 12,000 30,000 ఫైన్ కడితే మేము జీతం మిగులుతా సార్. ట్యూషన్ ఉందని చెప్పేసి ఆర్టీఓల సమస్య ఎక్కువ ఉంది. ఇదే మాకు పరిష్కారం కావాలి అంతేనా? మా మిల్లర్ సమస్య సార్, మాది కార్మికులం, స్లాబ్లు వేస్తాం మేము సిటీలో మొత్తం. అయితే మా సమస్య పైన మా మిల్లర్ ఉంటున్నప్పుడు వెనక టోషన్ ఉంటుంది, మా బులోరా కానీ ట్రాక్టర్ కానీ వెనక మిల్లర్లు. ఆ మిల్లర్ల గురించి ఆటోల సమస్య ఎక్కువ అయిపోయింది మాకు. మా దగ్గర మిలిగేది మాకు 1,000-2,000 అయితే మాకు 10,000, 15,000, 20,000 ఫైన్ రాస్తారు. ఆ ఫైన్ సమస్య మాకు క్లియర్ కావడానికి వెనక టోషన్ ఉంది. పనిచేసే కార్మికులం మేము. కంపల్సరీ మాకు మిషన్ లేదు, నడవదు మాది. మిల్లర్ ఖచ్చితంగా వెనక ఉంటుంది. నలుగురు లేబర్ ఉంటారు, బండెమడి లేబర్ ఉన్న లేబర్ 2,000, 2,500 అంటే 10,000, 15,000, 20,000, 30,000 దాకా ఫైన్ రాస్తారు. మేము సంపాదించే పావులు ఇక్కడనే అయిపోతుంది. మా సమస్య పరిష్కారం కోసం కమిషనర్ దగ్గరకు వచ్చినాం, సమస్య క్లియర్ చేస్తారని. మేము భవన కార్మికులు అందరం. ముఖ్యంగా చాలా మంది కార్మికులంతా కూడా ఇటు రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా ఏదైతే భారీగా ఫైన్లు వేస్తున్నారంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఫైన్లు వేయడంతో ఆ ఫైన్లన్నీ కూడా కట్టలేకపోతున్నాం. రోజువారీగా వచ్చేటువంటి కూలీ డబ్బులు మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది సార్? మాకు రోడ్డు మీద మిల్లర్ తీసుకుపోవాలంటే కనీసం ట్రాక్టర్ ఉండాలి, ట్రాక్టర్ వెనక మిల్లర్ ఉండాలి, మిల్లర్ వెనక లిఫ్ట్ ఉండాలి. అది లేని మాకు పని కుదరదు. ఆర్టీఓ పట్టుకుని అంటే 5,000 నుంచి 10,000 లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. మేము మిలిగేది 2,000, 3,000 మిగులుతాయి సార్. లేబర్ వెనక 20 లక్షల పెట్టుబడి పెట్టుకుంటే 2,000 మిగులుతాయి. ఆ 2,000 నోటికాడి కూడా వాళ్ళే లాగేసుకుంటే మేము ఎట్లా బతకేది? మా పిల్లలు ఎట్లా బతకాలి? మా పిల్లలను ఎట్లా సాకోవాలి? రూమ్ కి నుంచి మాకు డిమాండ్. అదే ఆర్టీఓ సమస్యనే మాకు కూడా. ఆర్టీఓనే మేము పోతుంటే పట్టుకుంటుంది అదే రద్దు చేసి ఉన్న కడిగి డబ్బులు తీసేసుకుంటుంది అంతే. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఆర్టీఓ అధికారులు ఏమంటున్నారు? బండ్లో రోడ్డు మీద మిల్లర్ గుంజుకపోతుంటే సార్ మొత్తం బండ్లు వాటి సీజ్ చేసి 50,000, 30,000, 40,000 ఇస్తుంది. మాకు బండ్లు లేకపోతే ట్రాక్టర్ బుల్లోరు ఉండాలి. డైలీ ఆపుతున్నారు ఎక్కడంటే ఎక్కడ. ఇన్ని రోజులు ఆర్టీఓ పట్టుకుంటుండే, ఇప్పుడు ఎస్ఐ పట్టుకుని ఆర్టీఓ కేసు రాసి ఇస్తున్నాడు మాకు. నిన్న 2 బండ్లు రాసిండ్రు మాకు మోయినాబాద్లో. 50,000 ఫైన్ వేసిండు. అందుకే ఇటువంటి బండ్లు పట్టొద్దు, మా బండ్లకి ఏం అనొద్దు, మిల్లర్ బండ్లకు ఎవరు అబ్జెక్షన్ చేయొద్దు. అందుకే కమిషనర్ దాకా ధర్నా చేయడానికి వచ్చినాం మేము. గుర్తింపు కార్డు ఇవ్వమను. ఇప్పుడు మిల్లర్లకు అయితే పేపర్లు ఉండవా సార్? ఐటీ పేపర్లు ఉన్నాయి, ఇవేందుకు రోడ్డు మీద
రోషన్ ఉన్నా ఎవరేమో అనొద్దు. అలా స్లాబ్లు పడతలేవు, మరి ఇబ్బంది అవుతుంది కదా. మేము కానీ ఏదో వర్కే కదా చేసేది, మీకోసమే కదా. మీ స్లాబ్లు వేస్తున్నాం, అందరివి ప్రతి ఒక్కరు వేస్తున్నాం. అందుకే మా బండ్లు ఆపొద్దు. అందుకే కమిషనర్ గారితో ధర్నా చేయడానికి వచ్చినాము. రేపటికెళ్ళి మాకు ఈ నిర్ణయం తీసుకొని మిల్లర్ బండ్లనే కానీ ఎవరు ఆపొద్దని మా నిర్ణయం అది. మీరేమంటారు? ఎందుకంటే మీరు ఇల్లు కడితేనే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడితే పూర్తిగా భవన నిర్మాణ కార్మికులుగా మీరంతా గనక ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇంటి నిర్మాణాలు ఆగిపోతాయి, కనీసం ఎక్కడ కూడా ఇల్లు కట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎట్లా ఇబ్బందులు? మేము నో ఎంట్రీ టైంలో పోయినా సరే వాళ్ళు ఫైన్లు వేస్తున్నారు. ఆ మిల్లర్లకు నెంబర్ ప్లేట్ ఎలాంటిది లేకుంటుంది. అవి కృత్రికంగా తయారు చేసినాయి చేతి వస్తువులు. మనం ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఆ సామాన్లు మాకు కంపల్సరీ అవసరం. నో ఎంట్రీ టైం 5 గంటలకు వెళ్ళినా సరే 4 గంటలకు పోయినా సరే 30-40 వేల రూపాయలు చాలా వేసేస్తుండు సార్. దానికి ఎలాంటి నెంబర్ ప్లేట్ ఉండదు అన్నా సరే నువ్వు ఎంత ఇస్తావు కమిషన్, నువ్వే 40-50 వేలు ఫైన్ రాసి ఆర్టీ ఆఫీస్కి పంపించేస్తారు. అది కట్టుకొని రావాలంటే మాకు నెలలుగా అయినా కూడా మా దగ్గర అంత డబ్బు రాదు. అది ఆర్టీ వాళ్ళు బాగా వేధిస్తున్నారు ఈ మధ్య. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఉదయాన్నే 5 గంటలకు వెళ్తుంటే కూడా ఆపి చలాన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. ఈ మధ్యలో బ్రోకర్ దందా ఎక్కువైపోయింది. ఈ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని కొంచెం కనికరించాలి. రోడ్ల మీద కానిస్టేబుల్ కూడా రోడ్ల మీద ఆపి పీడిస్తున్నారు. ఇవన్నీ పడుచుకోండి, మీకు ఇవన్నీ పర్మిషన్ ఎక్కడదని. రోజు పని చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి. పొద్దుస్థలం పని చేస్తేనే మాకు వచ్చేది 2000 అందరికి పని చేయగానే. నువ్వు ఉదయం టీలు కూడా ఆపుతున్నారు. ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఆపి 2-3 వేలు తీసుకుని వెళ్తున్నారు మా దగ్గర. ఈ ఫేక్ ఆర్టీ వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మధ్య ఫేక్ ఆర్టీ వాళ్ళు కూడా ఆర్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీని గురించి కొంచెం మాకు ప్రభుత్వం సహకరించాలి. పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించి కొంచెం మాకు టైం ఇవ్వాలి. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా వీళ్ళు భీష్మించి కూర్చుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే, ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని కాంక్రీట్ మిల్లర్లు ఇటు భవన నిర్మాణ కార్మికులు కూడా ముట్టడించారు. అయితే ఆర్టీఓ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లారు. సో రేవంత్ ప్రభుత్వం ఆర్టీఓ అధికారులకైతే వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఆర్టీఓ అధికారులు ఇటు పోలీసులు మిక్సర్ యంత్రాలపై భారీగా జరిమానాలు వేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసనకు దిగారు. అయితే ఒక్కో మిక్సర్ పై 24,000 రూపాయల ఫైన్ వేస్తున్నట్లుగా వాపోయారు మిల్లర్లు. టార్గెట్ల కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తూ భారీగా జరిమానాలు వేస్తున్నారనేది ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ కాంక్రీట్ మిల్లర్లు ఇటు భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతీయద్దంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. అంటే ఇక కాంక్రీట్ మిల్లర్ల డిమాండ్లకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్. సంజన, ఇంకా ధర్నా కొనసాగుతోంది. ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు, కాంక్రీట్ మిల్లర్లంతా కూడా బైఠాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఆర్టీఓ అధికారులతో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని వేధిస్తున్నారంటూ 25,000 వరకు ఫైన్లు వసూలు చేస్తున్నారు. కనీసం రోడ్డు ఎక్కితే తప్ప తమ ఇల్లు చేసుకునేటువంటి ఇల్లు కట్టేటువంటి తమను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తే ఏ విధంగా ఉంటుందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 400-500 మంది భవన నిర్మాణ కార్మికులంతా కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు మీరు ధర్నా? మా డిమాండ్ ఏం లేదు సార్, ఇక్కడ ఉన్నది ఇక మా డిమాండ్ ఏంటంటే మా వెహికల్కి అన్ని పేపర్లు ఉన్నా సరే, ఈ మా మిల్లర్స్ ఉన్నాయి కదా, మా మిల్లర్స్కు అసెంబ్లీ ఫిట్ చేసుకోడు, అవి అసెంబ్లీ రెడీ చేయించుకోడు. దానికి ఒక ఆర్టీ వాళ్ళు ఒక పేపర్, దానికి ట్రాక్టర్కు ఏదో ఉంటుంది పిక్నెస్ చేయించుకోగలుగుతాం. ఇంకోటి దానికి ఏదో చేయించుకోగలుగుతాం. అయితే పేపర్లు ఉన్నాక కూడా ఆర్టీ వాళ్ళు ఆపేసి ఎక్స్ట్రా పొజిషన్ ఎక్స్ట్రా ఉన్నాయి టోషన్ అని చెప్పేసి మాకు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఫైన్లు వేయడం జరుగుతుంది. దాని గురించి మాకు ఆ పరిష్కారం ఏదో ఆ పరిష్కారం గురించి మాకేదన్నా కమిషనర్ గారు మాకేదన్నా పరిష్కారం చేస్తారని ఆ ఉద్దేశంతోనే మేము ముట్టడించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక మేస్త్రి
ఆ మేస్త్రి దగ్గర ఒక్కొక్క మేస్త్రి దగ్గర 20 మంది దాకా పనిచేస్తున్నారు. 20 మందిని మేము చేసే డబ్బులు వాళ్ళకు ఇవ్వలేకపోతున్నాం. ఇక్కడ ఫైన్లు కట్టుకుంటూ పోతున్నాం. వాళ్ళకి ఒక్కొక్క మేస్త్రి దగ్గర 20 మంది పనిచేస్తున్నారు. 20 మంది అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మేస్త్రీలు ఉన్నారు మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కొక్క మనిషి దగ్గర ఎంతమంది ఉంటారు. మా సమస్యలకు కమిషనర్ గారు దయదలిచి మా సమస్యలకు కొంచెం పరిష్కారం చూస్తారని మేము కోరుకుంటున్నాం. అదే ఈ గ్రేటర్ హైదరాబాద్లో చాలా వరకు బతుకుతున్నది పాలమూరు ప్రజలే. ఈ మిల్లర్ పని ఎవరైతే చేస్తారో మొత్తం పైన ఒక 100% మాత్రం మన పాలమూరు ఉమ్మడి పాలమూరు నుంచి మన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఊరి నుంచే ఆ సరౌండింగ్ నుంచి వచ్చినాం. కానీ డెవలప్ అయింది, గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ అయింది కానీ ఏం డెవలప్ అయింది? మేము వలస వచ్చిన వాళ్ళం. గత కొన్నేళ్ళ నుంచి మా తాత మా డాడీ వీళ్ళందరూ వచ్చారు. గత ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తారు. వాళ్ళతో పాటు మేము ఇక్కడే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినాం. మళ్ళీ మా బతులకు దారింది. వాళ్ళు డెవలప్ అయింది, హైదరాబాద్ డెవలప్ అయింది. పాలమూరు నుంచి వలస వచ్చిన జనాల బతుకులు ఏమైనాయి? మళ్ళీ మేము బతకోదా? మేము అప్పాసప్ప వేసి ఫైనాన్సులు చేసి మిషన్లు కొన్నాం. మిషన్లు కొన్నాక వాటిని ఏదో రోజు కూలి తీసుకొచ్చి అడవి కూలి తీసుకొచ్చి ఒక రోజు 1000 రూపాయలు 1500 రూపాయలు అట్టి చేస్తున్నాం. అలాంటి మేము ఏదో చాలని జీవనం సాగిస్తుంటే మాపై రోడ్డు పైన మా ఉన్న ట్రక్కును ఏదైతే కాంక్రీట్ మిల్లర్ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళడానికి రోడ్డు మీద తిరగొద్దు అంటారు. మరి ఎలా తిరగాలి? మేము నెత్తిన పెట్టుకుని ఎత్తుకెళ్ళాలన్నా? దానికి ఒక ట్రాక్టర్ కావాలి. ఆ సామాన్ ఉంటే ఇప్పుడు మనం భవన నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణానికి స్లాబ్ వేయాలి. అన్ని ఏరియాల్లో మన మామూలుగా నిర్మాణం జరగదు కదా. రెడీమిక్స్ మాల్ వచ్చింది, అది చేస్తారా? అన్ని గల్లీలో పోదు, మేమే వేయాలి. అలాంటప్పుడు మమ్మల్ని రోడ్లపై తిరగొద్దు అంటారు. డెవలప్మెంట్ అయింది అంటారు. మరి ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? మేము చేయండి పని మేము చేయలే కదా, మాకు ఏదో పర్మిషన్ ఇవ్వాలి కదా. అట్లానే మేము కమిషనర్ గారితో కలిసి మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఎట్లా ఇబ్బందిలో పెడుతున్నారు? ఒకటే సార్, మాకు పరిష్కారం ఏంటంటే మాకు భవన కార్మిక నిర్మాణ మిల్ల గురించి మిల్లర్లు ఉన్నాయి. మాకు స్లాబ్లు వేస్తాం, మేము కాంక్రీట్ స్లాబ్లు వేస్తాం. దానికి ఏమైతుందంటే పోలీసు వాళ్ళు మాకు తీసుకురానప్పుడు ట్రాలీ వెనకాల 2 టోచలు పెడుతుంది. దానికి అందుకు కాను చాలాన్లు అధికంగా చాలాన్లు వసూలు చేయడము మాకు బాగా దానికి ఇబ్బంది గురి చేస్తారు. దానివల్ల మేము రోజు మాకు వచ్చేది 2000 అయితే ఆ 2000 మేము పోలీసు వాళ్ళు ఛానల్ కట్టి సరిపోతుంది. మేము ఈ కమిషనర్ ఒకటే విన్నపం చేస్తున్నాము, ఈ ఛానల్లో బారిన మాకు కొంచెం ఉపసంహరిస్తారని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే మా డిమాండ్. 10,000 దుర్మేస్తుండ్రు పట్టుకొని ఇంత చేస్తుండ్రు పోలీసులు అంత ఇబ్బంది. మా సమస్య సార్ పోలీసు వాళ్ళ బాధ సార్. మా మిల్లర్లు తీసుకుని వెళ్తుంటాం మేము. ఉదయం లేవగానే అదే పని మాకు సార్. మాకు రోజు ఇబ్బంది పెడుతున్నారు. మాకు చాలా లేచి మళ్ళీ సాయంత్రం వచ్చి అది లేదు ఇది లేదు రాసి డ్రైవర్ లేదు అని చెప్పి లైసెన్స్ లేదు అని చెప్పి మాకు ప్రాబ్లం చేస్తారు సార్. మాకు రోజు అదే సార్ మేము ప్రాబ్లం చేసేది ఇక్కడ. మా ప్రాబ్లం అదే అనుకుంటున్నాం సార్. ఇటు వచ్చి మేము అందుకే కార్యాలయం పోయినా కానీ మాకు పాలమూరు సీఎం అని చూసుకొని ముడిచేది చెప్పుకొని ఏడ్చేదే కానీ మాకేం న్యాయం లేదు. ప్రతి ఒక్క మిల్లర్ మిత్రుడు మొత్తం పాలమూరు వల్లే ఉన్నాం మేము. మాకు ఏ సమస్య పరిష్కారం అయితే లేదు. మంత్రుల దగ్గరకు పోయినాము, ఆఫీసర్ల దగ్గరకు పోయినా, ఎవరి దగ్గర పోయినా నిరాశనే. మాకు రోడ్ మీద గల్లీల సైడ్ వేసి ఒక హైదరాబాద్ ఈ రోజు ఇంత డెవలప్మెంట్ అయిందంటే మా మిల్లర్ వర్కర్లు కూడా మా శ్రమ చేసే కార్మికులకు ఎంతో ప్రాధాన్యత ఉంది మాకు. అయినా కూడా మాకు విలువలేదు. బయట ఒక గల్లీలో స్లాబ్ వేసి రోడ్ మీదకి వచ్చినామా పోలీసులు రెడీగా ఉంటాడు వెయిట్ చేసుకుంటా. ఇటు దొరికిందంటే గతం డబ్బులు దొరికినాయి. మిల్లర్ దొరికినంటే 500-1000 రూపాయలు వేయాలంతనా. ఆర్టీఓ పట్టుకుంటే 5,000 స్లిప్ లేకుండానే పోలీసు వాళ్ళు 5,000-10,000 వసూలు చేసుకొని మా మిల్లర్ మిత్రుల దగ్గర పంపిస్తున్నారు. కనీసం దానికి ట్యాక్సీ నెంబర్ లేని దానికి ట్యాక్సీ ఎట్లా దేనికి కట్టాలి మేము? డబ్బులు ఇస్తేనేమో 5,000-10,000 ఇస్తేనేమో వాళ్ళ రూల్ ఓకే ఏమైతే లేదు. డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ పంపిస్తా అని చెప్తున్నారు. సార్ మేము మినిమం ఒక మిల్లర్ మేస్త్రి దగ్గర 15 లక్షల సామాన్లు ఉంటాయి సార్. ట్రాక్టర్ వచ్చే, మిల్లర్ వచ్చే, లిఫ్ట్ వచ్చే అన్ని సామాన్లు 15 లక్షల సామాన్లు పెట్టుకుని 2,000 రూపాయలు కమాయించకపోతే మేస్త్రి ఎలాంటి బతుకుతాడు సార్? ఎలాగ బతుకుతాడు? ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళినామా 20,000, 30,000, 40,000 రాసి పాడేస్తుండు. ఎంత అంటే అంత రాస్తుండు. 10,000 ఇస్తావా రాయన్ తీసుకొని వెళ్ళిపో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంక్రీట్ మిల్లర్స్ అండ్ లేబర్స్ యూనియన్ నుంచి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ముఖ్య సమస్య ఏంటంటే మాకు కాంక్రీట్ మిల్లర్లు, మాకు ట్రాక్టర్లకు పేపర్లు అన్ని ఉన్నా కూడా వెనుక ఉన్న అటాచ్మెంట్ ఏదో మిల్లరు లిఫ్ట్ అవుతుందో దానికి అక్కడ దొరికితే మా ఇంటి నుంచి 1/2 కిలోమీటర్ బయటకు వెళ్తే చాలు మిల్లర్ దొరికితే వాళ్ళు డబ్బులు తీసుకుంటలేరు. ఇస్తే క్యాషియర్ లేకుంటే
పెట్రోల్ పంపులల్లా కొట్టించుకున్న అమౌంట్ అట్లా రిసిప్ట్లు చాలా ఉన్నాయి. ఇంతకుముందు మా తాతల కాలంలో ఎప్పుడో దోపిడీ దొంగలు చూసినా కానీ అప్పుడు మాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం దారి దోపిడీ ఇప్పుడు మామూలుగా జరుగుతలేదు మాకు ఈ గవర్నమెంట్లో. 3:30 స్టార్ట్ చేస్తారు, 3 గంటలకు స్టార్ట్ చేస్తారు, సాయంత్రం నైట్ 10 గంటలకు కూడా అసలు విపరీతంగా వసూలు చేస్తారు. దీన్ని వెంటనే అరికట్టాలి. మేము ఏమంటే ఇంకొక ట్రాక్టర్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతున్నాము. వాస్తవానికి పెద్ద పెద్ద వాహనాలతోటి యాక్సిడెంట్లు అవుతాయి. మీది చిన్నగానే వెళ్తుంది, ఎందుకంటే 30 కిలోమీటర్ స్పీడ్ కూడా పోయి మా దాంతో బట్టి అనవసరంగా వసూలు చేస్తారు, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి కేవలం సైడ్ కాపిన కూడా వచ్చి వసూలు చేస్తారు. మేము ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడుగుతున్నాం. ఆర్టీఓ వాళ్ళు ప్రతిరోజు ఒక మిల్లర్కి వచ్చేసి దౌర్జన్యంగా ప్రతిరోజు 20,000 30,000 మేము కోరుకుంటున్నాం సార్. మిల్లర్ ద్వారా సంపాదించేది నెల మొత్తంలో ఒక 1,000 రూపాయలు 30,000 కదండి. ఒక రోజులో 30,000 20,000 సంపాదిస్తున్నారు. వాళ్ళు మామూలు దోపిడీ కదండి. మామూలు 5,000 6,000 అంటే మామూలు ఒక 1,000 మిలియన్ చాలా ఎక్కువ మిల్లర్ మొత్తం నడిస్తే. అసలు వాళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అంటే తీసుకురాని నెత్తలు పెట్టుకుని రాలేము. అవి మిల్లర్లు అనేది కంపల్సరీ టాటుకొని ఉంచుతాం. దాని గురించి డ్రైవర్లు అంటే కొందరు ఓసారి అనుకోకుండా డ్రైవర్ లేనప్పుడు మేము నడపవచ్చు. మా దగ్గర లైసెన్స్ లేకున్నా కానీ 5,000 6,000 తీసుకుంటూ వదిలిపెడుతున్నారు. మళ్ళీ వదిలిపెడుతున్నా మళ్ళీ ఒక కిలోమీటర్ వాడిని మళ్ళీ ఇంకో ఆయన పడుతున్నాడు. ఇట్లా ఎమ్మడే ఒక రోజులో ఒక 5-6 మంది పడితే అసలు జీవితం ఎట్లా సంపాదించేది ఎట్లా? ఒక నెలలో అప్పులు చేసుకుని బతకడం వస్తుంది. లేబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ బతున్నారు. మా మీద ఆధారపడి కూలి చేసుకుని బతున్నారు. వాళ్ళని దాదలేకపోతున్నాం. మేము ప్రతి నెల అప్పు చేసి బతకాలండి. మేము బతికేది ఎందుకు మరి? దేని గురించి? చాలా దారుణంగా చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎంబడి స్పందించాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రతిరోజు 10,000 20,000 వసూలు చేసుకుంటే మేము పాలమూరు నుంచి వలస బిడ్డలు రేవంత్ రెడ్డి చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు మమ్మల్ని అందరినీ కార్మికులను గ్రహించలేకపోతున్నాడు అని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏంటంటే సార్, ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట మిల్లర్ నడుస్తాయి. ఈ మిల్లర్ రోడ్ మీదకి వెళ్ళగానే ఉదయంనే ట్రాఫిక్ వాళ్ళు ఎక్స్ట్రా ప్రొజెక్షన్ అని చెప్పేసి ఫోటో కొడుతున్నారు. 1,500 నుండి 2,000 దాకా చాలాన్ చేస్తున్నారు. లేదంటే దాన్ని ఇచ్చిపో అని డిమాండ్ చేస్తున్నారు. మరి కొద్దిగా అయితే ఆర్టీఓ వచ్చి బండి ఏకంగా సీజ్ చేస్తుంది. సీజ్ చేయడము అలాంటి మళ్ళీ లాండ్ ఆర్డర్ వల్ల గల్లీలకి వెళ్తే లాండ్ ఆర్డర్ వాళ్ళు పట్టుకొని వాళ్ళ ఇలా కేసులు రాస్తారు. దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మేము చేసుకునేదే 1,000-1,500 వస్తాయి. ఇలా చాలాన్లకే వెళ్తున్నాయి. మాతో పాటు ఉన్న కార్మికులకి ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల వెళ్ళాలి, రోడ్ మీదకి వెళ్ళాలి, మిల్లర్ అంటే ఇలా చాలా ఇబ్బందులకు అవుతున్నాం. చాలాన్లు కట్టుకోవడమే సరిపోతుంది మా జీవితాంతం. దీనివల్ల మీరు ఏదైనా మీడియా ద్వారా బయటకు వెళ్ళాలని వారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎంత ఇబ్బంది అవుతుంది మీకు? ఎట్లా ఇబ్బంది? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మేమంతా భవన కార్మికులం. భవన నిర్మాణంలో కాంక్రీట్ వర్క్ చేస్తాం. రోజు ఉదయం 4 గంటలకు లేస్తే రాత్రి ఎప్పుడో మేము స్లాబ్ వేసుకొని కాంక్రీట్ వర్క్ చేసుకొని వస్తాం. ఈ ఆర్టీఏ అధికారులు మమ్మల్ని ఏం చేస్తా ఉన్నారంటే, మేము మా ట్రాక్టర్లకు ట్యాక్సీ అన్ని కరెక్ట్ ఉన్నా కూడా, అన్ని పేపర్లు ఆర్సీ ట్యాక్సీ అన్ని కరెక్ట్ ఉన్నా కూడా మాకు ఎక్స్ట్రా పొజిషన్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఫైన్లు వేసి చలాన్లు వేస్తా ఉన్నారు. ఈ చలాన్ల నుంచి మాకు ఒక విముక్తి కలిగించాలి. దయచేసి మేము కూడా పొద్దుకులు పబ్లిక్ ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టట్లేదు. మేము వాస్తవానికి మీ ఏదైతే కాంక్రీట్ మిల్లర్లకు కావచ్చు, ఆ వాహనాలకు ఏమన్నా పర్మిషన్లు ఉంటాయా? ఎట్లా ఉంటుంది కాదు? ఎందుకంటే అంత స్పీడ్ కూడా వెళ్ళినటువంటి వాహనాలు మీవి. ఎందుకు ఇంత ఇబ్బంది? మాకు ఎందుకు ఇంత ఇబ్బంది అంటే ఎక్స్ట్రా ఎలాంటి పర్మిషన్ ఉండవు సార్. వాటికి ఎక్స్ట్రా పొజిషన్ మీద తగిలించుకుంటాం. మేము ఉదయం నో ఎంట్రీ టైములోనే పోతాము. మళ్ళా రాత్రి నో ఎంట్రీ 10 తర్వాత నో ఎంట్రీ తర్వాతనే మా ఇళ్లకు చేరుకుంటాం. ఉదయం వెళ్లే కానుంచి సాయంత్రం మిషన్లు ఇంటికి వచ్చే వరకు మాకు ప్రతి టెన్షన్ తప్ప ఇళ్ళ మాకు వచ్చేది 1,000-2,000 మిగిలితే ఆ 1,000-2,000 కూడా ఈరోజు అక్రమోసుల పేరుతోన ఈ ఆర్టీఏ అధికారులు ట్రాఫిక్ పోలీసులు చాలా మంది చలాన్లు వేసి మా కష్టాన్ని దోసుకుంటున్నారు తప్ప మాకు చాలా ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం లేదు సార్. మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అయినా కూడా మేమంతా పాలమూరు బిడ్డలమే. కాంక్రీట్ వర్క్ చేసే వరకు 90% హైదరాబాద్ లో పాలమూరు బిడ్డలే. కానీ పాలమూరు బిడ్డలకు మా మీద కనీసం రేవంత్ రెడ్డి గారు కొంచెమైనా మా మీద ప్రేమ చూపించి మీకు జిల్లా వాసులుగా మాకు కొంచెం చిన్న వెసులుబాటు ఇచ్చేసి ఒక ఉదయం 8 లోపు నుంచి ఈ టైం వరకు కొద్దిగా మిల్లర్ వ్యక్తులను వదిలేయండి అని చెప్పేసి ఆర్టీ అధికారులకు ఒక ఆర్డర్ పాస్ చేయాలని మేము చిన్న విన్నపం సార్ ప్రభుత్వానికి, ఇటు ఆర్టీ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు. ఇది మా విన్నపం. దయచేసి మీరేం డిమాండ్? అంతే సార్. చాలా మంది మరికొంతమంది కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద భారీగా చేరుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులతో పాటు వాళ్ళంతా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏం డిమాండ్ చేస్తుంది? ట్రాక్టర్ మిల్లర్లు ఇట్లా గుంజుకపోయినప్పుడు ఆర్టీఓ పట్టుకోకుండా మమ్మల్ని మిల్లర్ వాళ్ళని వదిలిపెడితే అది మంచిగా ఉంటుంది. ఈ ఫైన్లు కట్టలేక ఇబ్బంది చనిపోతున్నారు కొంతమంది. ఫైన్లు కట్టలేక అప్పులు తెచ్చి ఇట్లా ఎంత ఫైన్లు వేస్తున్నారు? రోజువారీగా వేస్తున్నారా, నెలవారీగా వేస్తున్నారా? ఎట్లా ఉంటుంది? ప్రతిరోజు అండి. ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నారు సార్. అట్లా
మా పని మమ్మల్ని చేసుకొని బతకనిచ్చేటట్టు చూడండి సార్. మా పని మమ్మల్ని చేసుకొని బతకని పొద్దున దాకా చేసి వాళ్ళకే పెట్టుడు అయిపోతాం సార్. మా పిల్లలు మేము బతకొద్దా సార్? సార్ 6 గంటలకు వస్తారు సార్ వాళ్ళు. ఎన్ని ఉంటే ఇవ్వండి ఇవ్వండి అని కొట్లాడతారు. మనల్ని పోనీయరు. పక్కకి ఇట్లా గలీలలో మేము ఏదంతా బాధలు పడతాం సార్. మేము మస్తు కష్టాలు పడతాం. మేము రోజు పని చేసేవాళ్ళం. మేము రోజు పోయేది ఒక జర పని చేసుకుంటాం. ఎంత టైం మీద పోవాలని పోతాం, అంతే టైం మీద. ఇలా భయానికి మేము జల్ది వెళ్తాం. మేము ఆడికైనా మాకు వచ్చి బలవంతం చేసేస్తారు మమ్మల్ని. ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి మీ పేపర్. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు, కాంక్రీట్ మిల్లర్లంతా కూడా ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మరోవైపు మరికొంతమంది కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఎడమ చేతి వైపు అటు సైడ్ కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా బ్యారికేడ్లు వేసి పోలీసులు అక్కడే ఆపినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం ముట్టడి ఖచ్చితంగా విధించేటువంటి ఫైన్లు ఏవైతే ఉన్నాయో, చలాన్లు ఏవైతే వాటన్నిటి కూడా ఖచ్చితంగా తొలగించాలి, వేధింపులు తగ్గించాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మా కమిషనర్ కార్యాలయానికి కొంతమంది భవన నిర్మాణ కార్మికులు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ డిమాండ్లపైన ప్రభుత్వం కావచ్చు లేదంటే ఉన్నటువంటి అధికారులు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకే, ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.